అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 17. శ్రీనిక శివాంష్ని హక్ చేసుకుంటుంది. శివాంష్ చిరాకుగా విడిపించుకోవాలని చూస్తుంటే అంతకంతగా గట్టిగా పట్టుకుని, నా చెల్లెలంటే నాకు ప్రాణం, తన్నేమీ చేయొద్దు ప్లీజ్, అది చిన్నపిల్ల, మా అమ్మ నాన్న మా చెల్లి వీళ్ళే నా ప్రపంచం, వాళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా నేను నీతో అడ్జస్ట్ అయిపోతా అని అనుకుంటున్నావేమో, అస్సలు అవ్వను, శ్రీనిక ఇక్కడ అంటూ తలపైకెత్తి శివాంష్ మొహంలో కోపం చూసి, ఓయ్ ఏంటి కొత్తగా ఈ కోపం, నా కల్లో ఇలా ఉండవే, చాలా తేడాగా ఉన్నావు, చూడు మళ్ళీ చెప్తున్నా, నా వెంట పడకు, నా జోలికి వస్తే నాలో ఝాన్సీ రాణి రుద్రందేవి అందరినీ చూస్తావు, కామ్గా ఉండే టైప్ కాదు ఈ శ్రీనిక, చూడడానికే మంచిదాన్ని, తేడా వచ్చిందో నా అంత రౌడీ రాణి ఎవరు ఉండరు, కాబట్టి నువ్వే అర్థం చేసుకుని నాతో మర్యాదగా ఉండు, నేను చెప్పేది అర్థమవుతుందా అంటుంది కళ్ళెగరేస్తూ. శివాంష్కి చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఎంజాయ్ చేయడం మానేసి పబ్లో 5th ఫ్లోర్లో ఉన్న అందరూ వాళ్ళనే చూస్తుంటారు. దాంతో మన హిట్లర్ సార్ కోపం పట్టలేక అందరినీ సీరియస్గా చూసి శ్రీనికని విసురుగా వెనక తోసేసి తను చేయి పట్టుకుని తన లాక్కెళ్ళి ఒక రూమ్లో వేసి డోర్ లాక్ చేసి అక్కడ నిమిషం కూడా ఉండకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. శివాంషు శ్రీనిక ఇద్దరు లవర్స్ అనుకుంటారు అందరూ. ఏదో గొడవ పడ్డారని అందుకే శ్రీనిక ఆట పట్టిస్తుంది అనుకుంటారు. కానీ శివాంషు కోపంగా చూసేసరికి ఆ చూపికి భయపడి అందరూ మొహాలు తిప్పుకుని వాళ్ళ వర్క్లో వాళ్ళు పడిపోతారు. కాబట్టి శివాంషు శ్రీనికని తీసుకుని వెళ్ళిపోయాడని అనుకుంటారు అందరూ. అనిత శ్రీనిక కోసం అని వెనక్కి వచ్చి చూస్తే తను ఎక్కడా కనిపించదు. పైకి వెళ్ళిన విషయం తెలియక కిందనే అందరినీ అడుగుతుంటుంది. ఎవరికీ తెలియదని చెప్పడంతో స్మిత అక్షర దగ్గరకు వెళ్ళి, ఏ స్మిత, శ్రీ ఎక్కడ, నా కిచెన్ జ్యూస్లో ఏం కలిపారే దాన్ని, ఆ పిచ్చి తాగింది అని అడుగుతుంది. అనితకు నిజం తెలిస్తే తన్ని బాగా ఆడుకుంటుందని స్మిత, నేనేం కలపలేదు అనిత, అది నార్మల్ గ్రేప్ జ్యూస్ అంతే అని కవర్ చేస్తుంది. శివాంషు శ్రీనికని రూమ్లో లాక్ చేయగానే తనకి మొత్తెక్కువయ్యి అలాగే స్పృహ కోల్పోతుంది. ఆ రూమ్ కూడా ఒక బెడ్రూమ్ లాగా ఉంటుంది. ఆ పబ్లో ఒకరిద్దరే తప్ప ఎవరికీ తెలీదు. మరి శివాంష్కి ఎలా తెలుసు అంటే ఆ పబ్ శివాంష్ వాళ్ళదే కాబట్టి తనకు తెలుసు. ఆ రూమ్ గురించి తెలిసిన ఆ ఒకరు ఇద్దరు కూడా దాని దగ్గరకు కూడా వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా శివాంష్ చెప్తేనే వెళ్తారు. ఎందుకంటే అది తన పర్సనల్ రూమ్గా యూజ్ చేసుకుంటాడు. తనకి బాధ ఉన్నప్పుడు లేదా సంతోషం ఎక్కువైనప్పుడు ఆ పబ్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఆ రూమ్లోనే ఆ రోజంతా ఉంటాడు. అనిత శ్రీనిక కోసం వెతికి ఏం చేయాలో తెలియక ఓ చోట కూర్చుని, నేను ఎంత తిక్కదాన్ని, డౌట్ వచ్చిందాన్ని తన కోసం ఉండాలిగా, లేదా తను నాతో పాటు తీసుకెళ్ళాలిగా, ముందే అది కల్లో వచ్చేవాడి గురించి ఒకటే భయపడి కంగారు పడింది. సారీ శ్రీ అనుకుంటుండగా అమృత గారు కాల్ చేస్తారు. ఇప్పుడు ఆంటీకి ఏం చెప్పాలి దేవుడా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అనిత, జాను కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైందా అని అడుగుతారు అమృత గారు. తను వాష్రూమ్లో ఉందా ఆంటీ, తన ఫోను బ్యాగ్లో ఉంది, ఇక్కడ పార్టీ సౌండ్స్లో ఫోన్ వినిపించలేదా ఆంటీ అని చెప్తుంది అనిత. అమృత గారు, ఓ అవునా, సరే అని, ఎంత టైం పడుతుంది పార్టీ అవ్వడానికి అని అడుగుతారు. అనిత మనసులో, తనకు అనిపిస్తేనే కదా నేను ఎప్పుడు వస్తామో అని మీకు చెప్పడానికి అని అనుకుని, అది ఆంటీ పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా టైం పడుతుంది, ఒకవేళ లేట్ అయితే స్మిత తనతోనే ఉండమని ఫోర్స్ చేస్తుంది ఆంటీ అంటుంది. అమృత గారు, లేట్ అయితే వదిలేరా, స్మిత చెప్పినట్టు అక్కడే ఉండండి, ఇప్పుడే టైం 8:30 అయ్యింది, పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటున్నావు, అది అయ్యేసరికి 11 అవుతుంది, ఆ టైంలో మీరు రావటం అంత సేఫ్ కాదు, అంకుల్కి నేను చెప్తానులే, మీరు అక్కడే ఉండండి అంటారు. అనిత కాస్త ఊపిరి పీల్చుకుని, సరే ఆంటీ శ్రీకి నేను చెప్తానులేండి అంటుంది. అమృత గారు సరే అని జాగ్రత్త అని కాల్ పెట్టేస్తారు. అనిత శ్రీనిక కోసం మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ వర్క్ చేసే స్టాఫ్ను కూడా అడుగుతుంది. కానీ ఎవరూ తెలియదు అనేస్తారు. అన్విక కోపంగా రూమ్లో ఉండే ఆర్థిక వస్తువులన్నీ చిందరవందర చేస్తుంది. కొంచెం కోపం తగ్గాక డోర్ ఓపెన్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. అన్విక డోర్ తీయలేదని ఆద్విక్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నైట్ 8కి ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అన్వి బయటికి రాలేదమ్మా అని అడుగుతాడు. శారద గారు, లేదా అది నువ్వు వెళ్ళినప్పటి నుండి నేను పిలిచినా కూడా పలకలేదు, భోజనం కూడా చేయలేదురా, పాపం పొద్దున్న రిత్విక్ అన్న మాటలు టిఫిన్ కూడా తినకుండా వెళ్ళింది అంటారు. రిత్విక్ వాడేమన్నాడమ్మా, ఏదో అన్నాళ్ళేరా, వాడికి అన్వికకి నిమిషం పడదని మనకు తెలిసిందేగా అంటారు శారద గారు. ఆద్విక్ సీరియస్గా, అలా ఎలా అమ్మా, ఎంత కాదన్నా తను నా భార్య, వాడికి వదిన, ఆ గౌరవం అయినా తనకి ఇవ్వాలిగా అంటాడు.
అందుకే నేను తిట్టాలేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను, అన్విని కూడా తీసుకుంటారా అంటారు శారద గారు. ఆద్విక్ మనసులో నేను ఫ్రెష్ అవడానికైనా ఆ తింగరదాన్ని పిలుచుకురావడానికైనా డోర్ లాక్ తీయాలిగా అనుకుంటూ రూమ్ దగ్గరకు వెళ్ళి అన్వి అని పిలుస్తాడు. అన్విక నుండి రెస్పాన్స్ ఉండదు. అలా 2 సార్లు పిలిచి పలపోయేసరికి డోర్ లాక్ వేసిందో లేదో చెక్ చేయాలని కొంచెం నెడతాడు. అది ఓపెన్ అయ్యేసరికి రూమ్ అంతా చూసి తల మీద చెయ్యేసుకుని ఏదో ఒకటి చేయిందే దీన్ని నిద్ర పట్టదేమో, మొన్నంతా దాని బట్టలు తీసి రూమ్ అంతా చిందరవందరగా చేసి రూమ్లో పడుకోనివ్వకుండా చేసింది, ఇప్పుడేమో ఇలా చేసిందని లోపలికి వెళ్తాడు. అన్విక బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటుంది. ఆద్విక్ నవ్వుకుంటూ తన దగ్గరకు వెళ్ళి బెడ్ మీద కూర్చుని తన మొహం మీద ఉన్న తన జుట్టుని పక్క తీస్తూ, ఎందుకని నీకు ఇంత కోపం? ఈ రూమ్ అంతా చూడు ఎలా చేసావో, ఆ పిల్లోస్ ప్లేస్లో నేను ఉంటే నా పరిస్థితి ఏంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఎప్పుడు ఇలా 3rd డిగ్రీ యూజ్ చేయలేదు తెలుసా, పిల్లోస్ని మరీ ఇంత దారుణంగా చీల్చి చెండాడావు కదే రాక్షసి అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, నీ మీద నాకున్నది ఇష్టమో ప్రేమో అస్సలు తెలియడం లేదనివి, కానీ నీతో ఉంటే నీ అల్లరి నీ మొండితనం నువ్వు చేసే పిచ్చి పనులు భలే నచ్చుతాయి నాకు. నీతో ఉంటే టైం కూడా తెలియదు, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. మన ఇద్దరం ఎప్పుడు ఎదురుపడినా మన మధ్య గొడవ జరిగేదాన్ని పార్క్లో మీటింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలిసింది గుర్తు చేసుకుంటాడు ఆద్విక్. ఒకరోజు ఒక క్రిమినల్ హెల్త్ చెకప్ చేయించడం కోసం హాస్పిటల్కి వెళ్తాడు ఆద్విక్. అక్కడే అన్విక కూడా నిలబడి అటు ఇటు కంగారుగా తిరుగుతుంటుంది. ఇంతలో ఎవరో ఇద్దరు వచ్చి అన్వికతో గట్టిగా అరుస్తూ గొడవ పడుతుంటారు. అన్వికకి మాట్లాడే టైం కూడా ఇవ్వరు. ఇంకా అన్వికకి కోపం నశించి అందులో గట్టిగా అరుస్తున్న వాడి చెంప మీద లాగ్ ఒకడు కొడుతుంది. అంతే, దెబ్బకి వాడు నోరు మూసేస్తాడు. ఇదంతా మొదటి నుంచి చూస్తున్న ఆద్విక్ మనసులో ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే అని చూస్తూ బాగా బలిసిన ఫ్యామిలీ లాగా ఉంది, వాళ్ళని చూస్తే ఏదో యాక్సిడెంట్ అయిన తాలూకా వాళ్ళ ఉన్నారు, ఈ అమ్మాయి ఏదైనా యాక్సిడెంట్ చేసిందేమో చూద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం అడుగుతాడు. అన్విక ఆద్విక్ని పోలీస్ డ్రెస్లో ఉండడం చూసి ఈ క్యాండిడేట్ని ఎక్కడో చూసానే అని అనుకుంటూ ఉండగా తనతో గొడవ పడే వ్యక్తులు స్టార్ట్ చేస్తారు చెప్పడం. అంతే, అన్విక గట్టిగా అరే చూప్, ఇంకో మాట మాట్లాడేవంటే చంపేస్తా అని ఆద్విక్ వైపు తిరిగి హలో మిస్టర్ అని ఆద్విక్ డ్రెస్ మీద ఉన్న నేమ్ చూసి, మిస్టర్ ఆద్విక్, ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేసుకుంటా, మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు, కాబట్టి ఎక్కువ చేయకుండా ఇక్కడ నుండి వెళ్తే మీకే మంచిది అని, ఏదన్నా గొడవ జరిగితే చాలు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు ఈ పోలీసులని గొనుక్కుంటుంది. ఆద్విక్ అది విని ఏయ్ మైండ్ యువర్ వర్డ్స్, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలో వేస్తా, అయినా పబ్లిక్లో గొడవ పడుతుంటే నాకెందుకులే అని వదిలేసే పోలీసు ఆఫీసర్ని కాదు, డూ యూ అండర్స్టాండ్ దట్, నౌ జస్ట్ షట్ యువర్ మౌత్ అని అప్పటి నుండి గొడవ పడుతున్న వాళ్ళ వైపు తిరిగి మీరు చెప్పండి అంటాడు. అన్విక కొట్టిన దెబ్బకి తనను చూసి వాళ్ళు భయపడుతుంటే ఆద్విక్ వాళ్ళ భయం అర్థం అయ్యి పక్కకు తీసుకెళ్తాడు. ఆద్విక్ తనను కమాండ్ చేయటం అస్సలు నచ్చదు అన్వికానికి. వెంటనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి డాడ్ అని గట్టిగా పిలుస్తుంది. దాంతో భాస్కర్ గారికి విషయం అర్థమయ్యి ఏమైంది అన్వి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటారు. నాట్ ఓకే డాడ్, ఇక్కడ ఓ పోలీసుడు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు అంటుంది అన్విక. పోలీసు వచ్చేంతగా ఏం చేసావు అన్వి అని అడుగుతారు భాస్కర్ గారు. నథింగ్ డాడ్, ఒక చిన్న యాక్సిడెంట్ చేశాను, నా కారు కింద ఒక అమ్మాయి వచ్చి పడింది, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఈ ఇడియట్ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నాడు, మనీ కోసం అన్నానని ఓవర్ చేస్తున్నాడు అంటుంది అన్వి. అతను కరప్టెడ్ కాదేమోరా అని భాస్కర్ గారు అనగానే అన్విక వెంటనే డాడ్ మీరేం చేస్తారో నాకు తెలియదు, మీకు 5 minutes మాత్రమే టైం ఇస్తున్నా, ఈలోపు అతని చుట్టుపక్కల కూడా కనిపించకూడదు, లేదంటే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు అంతే అని కాల్ పెట్టేస్తుంది. అన్విక మళ్ళీ వాళ్ళ నాన్నకు కాల్ చేసి అతని పేరు ఆద్విక్ అంట, ఏఎస్పీ అంట అని భాస్కర్ గారు చెప్పేది వినకుండా పెట్టేస్తుంది. అన్విక గురించి బాగా తెలిసిన మనిషి తప్పక భాస్కర్ గారు కమిషనర్ కాల్ చేసి ఆద్విక్ అనే అతను మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడంట, కాస్త చూడండి అని చెప్తారు. నెక్స్ట్ మినిట్ ఆద్విక్ కాల్ వెళ్తుంది. కమిషనర్ నుండి కాల్ అయ్యేసరికి వాళ్ళతో ఆగమని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు ఆద్విక్ గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ ఆద్విక్ వేర్ ఆర్ యూ? ఆద్విక్ సార్ ఐఎమ్ ఎట్ హాస్పిటల్. కమిషనర్ భాస్కర్ గారి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావని కంప్లైంట్ వచ్చింది, సో సే సారీ టు హర్ అండ్ లీవ్ ద ప్లేస్ అంటారు వెంటనే.
సార్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ యూ సేయింగ్ అంటాడు ఆద్విక్. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో ఒక అమ్మాయి ఉంది కదా, తనకి సారీ చెప్పి అక్కడి నుండి నీ వర్క్ చూసుకోవడానికి వెళ్ళు అని చెప్తాడు కమిషనర్. ఆద్విక్ అన్విక్ వైపు చూస్తుంటే అన్విక నవ్వుతూ తన వైపు చూస్తుంది. ఆద్విక్, సార్ బట్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ కేస్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ ద డీటెయిల్స్ అంటాడు. కమిషనర్ సీరియస్గా, వాట్ ఎవర్, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డూ వాట్ ఐ సే అంటాడు. ఆద్విక్ వెంటనే సారీ సార్, ఐ విల్ డూ అని కాల్ పెట్టేసి అన్విక దగ్గరికి వెళ్ళి సీరియస్గా, డబ్బుందన్న పొగరు చాలా ఉన్నట్టుంది నీకు, ఆ పొగరు ఏదో ఒక రోజు నేను దించుతా అని వార్నింగ్ టోన్లో చెప్తుంటే అన్విక చెయ్యడ్డు పెట్టి అయ్యిందిగా చెప్పడం, జస్ట్ లీవ్ అంటుంది. ఆద్విక్ కోపంగా అన్వికతో ఐ నో వాట్ టు డూ అని అక్కడ గొడవ పడడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైనా సరే ప్రాబ్లం అనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి, అది ఎవరైనా నేను నెంబర్ ఇచ్చి అక్కడి నుండి అన్వికని సీరియస్గా చూసి వెళ్తాడు. అన్విక వాళ్ళ వంక కోపంగా చూసి వాళ్ళ చేతికి ఒక 500 రూపాయల నోట్ల కట్ట ఒకటి తీసి వాళ్ళ మొహాన్ని పడేసి, దీని గురించేగా అప్పటి నుండి గొడవ పడుతున్నారు, నా దగ్గర ఏదైనా అడిగితే చేస్తాను, అంతేకాని మీలా ఎక్స్ట్రాల్ చేస్తే కాదు అని యాక్సిడెంట్ చేసిన అమ్మాయి దగ్గరకని లోపలికి వెళ్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.